Hello everyone, I am Divya, your math facilitator, and welcome back to our revision series. We are revising essay 1 syllabus. Okay, so as a part of that, we have started trigonometry, and trigonometry carries 16 marks. So 16 marks లో నిన్నటి క్లాస్లో మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం అలాంగ్ విత్ షార్ట్ ఆన్సర్స్. సో ఇవాళ ఎస్ఏ క్వశ్చన్స్ మీద ఫోకస్ చేస్తాం. సో ఎవరైనా ఇప్పుడు రైట్ నౌ కొత్తగా క్లాస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ నిన్నటి క్లాస్ చూడండి, ఎందుకంటే నిన్న కాన్సెప్ట్స్, ట్రిక్స్, అవి ఎలా గుర్తుపెట్టుకోవాలనే ట్రిక్స్, షార్ట్ ఆన్సర్స్ ఇవన్నీ అయిపోయాయి కాబట్టి ఇది నెక్స్ట్ లెవెల్. సో ఈ లెవెల్ మళ్ళీ మీకు టఫ్ అనిపించవచ్చు అది రాకపోతే. సో ఫస్ట్ ఆ క్లాస్ చూడండి. ఓకే, సో ఇప్పుడు మనము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయబోతున్నాం కదా. యాజ్ ఐ టోల్డ్ నిన్ననే ఇన్ఫార్మ్ చేశాను. సో మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. అండ్ మోస్ట్లీ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ఐడెంటిటీస్. సో ఈ క్వశ్చన్ చూడండి. షో దట్ రూట్ ఓవర్ సీకెండ్ స్క్వేర్ టీటా ప్లస్ కొసీకెండ్ స్క్వేర్ టీటా ఇస్ టాన్ టీటా ప్లస్ కాట్ టీటా. సో నిన్న కూడా మీకు షో దాట్, ప్రూవ్ దాట్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పాను. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ కానీ ఆర్హెచ్ఎస్ కానీ ఏదైతే సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుందో అది తీసుకుంటాం మనం. ఓకే, సో ఇక్కడ మనం చూసినట్టయితే ఎల్హెచ్ఎస్ సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంది, అంటే సాల్వ్ చేసే స్కోప్ ఉంది, ఈజీ అని కాదు స్కోప్ ఉంది, రైట్. సో ఇది తీసుకుందాం. అండ్ దీనికన్నా ముందు స్టార్ట్ చేసే ముందు లెట్ మీ టెల్ యూ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అంటే 4th ఎక్సర్సైజ్ 11.4 ఎక్సర్సైజ్వి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ క్లాస్ చూడండి. ఓకే, నేను ఇక్కడ పిన్ చేస్తాను క్లాస్, ఇక్కడ పైన ఎక్కడైనా వస్తుంది మీకు. ట్రిగ్నోమెట్రిక్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో ఆ క్లాస్ చూడండి. ఆ క్లాస్లో ఉన్న క్వశ్చన్స్ నేను రిపీట్ చేయట్లేదు. ఓకే, బికాజ్ ఆల్రెడీ అక్కడ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ క్వశ్చన్స్ రిపీట్ చేయట్లేదు. ఇక్కడ ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్తున్నా. ఓకే, సో ఈ సెషన్ చాలా ఇంపార్టెంట్. దీంతో పాటుగా ఆ ప్రాబ్లమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. 5-6 ఎస్ఏ క్వశ్చన్స్ ఉన్నాయి అక్కడ, అవి ప్రాక్టీస్ చేయాలి. సో అక్కడ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ స్టెప్ ఎందుకు రాస్తున్నాం. సో ఇక్కడ ఐడెంటిటీస్లో అందరూ చేసే తప్పేంటి అంటే జస్ట్ బట్టి కొట్టేస్తారు. ఓకే, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, ఈ స్టెప్ తర్వాత ఈ స్టెప్, బట్టి కొట్టొద్దు. ఆ స్టెప్ నేను ఎందుకు రాస్తున్నా అనే లాజిక్తో పాటు నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ ప్రాబ్లమ్స్ కంపల్సరీ చూడండి. ఇక్కడ ఏంటి అంటే అలాగే లాజిక్తో పాటు ఇక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ ఇక్కడ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుంటున్నా. ఓకే, సో దట్ మీకు కొన్ని ఎక్స్ట్రా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి ఆప్షన్ ఉంటుంది కాబట్టి. సో అది కూడా చూడండి. ఇది ఫస్ట్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఈజీ అనిపిస్తుంది మీకు. అండ్ అక్కడ లాజిక్ కూడా చెప్పాను, ఎందుకు ప్రతి స్టెప్కి ఎందుకు ఆ స్టెప్ రాస్తున్నానో డెఫినెట్గా ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. సో బట్టి కొట్టే ఛాన్స్ మీకు ఎక్కడ లేదు ఈ ఛానల్లో. సో ఎల్హెచ్ఎస్ ఏంటి అంటే రూట్ ఓవర్ సీకెండ్ స్క్వేర్ టీటా ప్లస్ కొసీకెండ్ స్క్వేర్ టీటా. ఆల్వేస్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ క్వశ్చన్ మీరు ఏది చేసినా కూడా ఇది డైరెక్ట్ ఐడెంటిటీ లాగా ఉందా చెక్ చేసుకోండి. మనకి 3 ఐడెంటిటీస్ ఉన్నాయి, నేను నేర్చుకున్నాం. సో ఆ ఐడెంటిటీస్ లాగా ఉన్నాయో చెక్ చేయండి. ఐడెంటిటీ కనిపించట్లేదు అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే సైన్ కాస్ హీరో హీరోయిన్ ఆఫ్ ద మూవీ అని చెప్పాను కదా ట్రిగ్నోమెట్రీ అనే మూవీకి. సో ఏ రేషియో ఇచ్చినా సైన్ కాస్ అంటే హీరో హీరోయిన్ టర్మ్స్లో తీసుకురావడానికి ట్రై చేయండి. ఓకే, అంటే ఏ సీన్ ఇచ్చినా, ఏ రేషియో అంటే ఏ సీన్ ఇచ్చినా అందులో హీరో హీరోయిన్ ఎంట్రీ వచ్చేలా ట్రై చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి సీకెండ్ స్క్వేర్ టీటా ప్లస్ కొసీకెండ్ స్క్వేర్ టీటా ఇచ్చారు, దీంతో ఐడెంటిటీ అయితే రావట్లేదు. సో నేనేం చేస్తాను అంటే రూట్ ఓవర్ సీకెంట్ని 1/cos అని రాయొచ్చు కదా, అండ్ స్క్వేర్ ఉంది సో 1/cos స్క్వేర్ టీటా ప్లస్ కొసీకెండ్ని 1/sin అని రాయొచ్చు, స్క్వేర్ ఉంది. అర్థమైందా? సో హీరో హీరోయిన్ టర్మ్స్లో రాసాం. ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఎల్సిఎం చేయండి. సో ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా సైన్ కాస్ట్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేయండి. సెకండ్ స్టెప్ ఎల్సిఎం తీసుకోండి. సో ఎల్సిఎం ఏమవుతుంది, ఇది డిఫరెంట్ ఇది డిఫరెంట్. సో ఎల్సిఎం సైన్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్. ఇక్కడ న్యూమరేటర్లో 1 ఇంటూ సైన్ స్క్వేర్ వస్తుంది ప్లస్ ఇక్కడ 1 ఇంటూ కాస్ స్క్వేర్ వస్తుంది, అంటే కాస్ స్క్వేర్. నౌ ఇప్పుడు ఈ ఫస్ట్ ఈ న్యూమరేటర్ చూడండి, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ 1 డివైడెడ్ బై కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. సో దీన్ని రూట్ 1 అవుతుంది డివైడెడ్ బై రూట్ కాస్ స్క్వేర్ టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఈ స్క్వేర్ 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 రూట్ క్యాన్సిల్ అయితే 1 బై సైన్ టీటా ఇంటూ కాస్ టీటా అని వస్తుంది కదా. సో ఇది పక్కన పెట్టండి. మనకి సైన్ టీటా కాస్ టీటాలో వచ్చింది, ఇంతకన్నా సింప్లిఫై చేయడం అవ్వదు. మ్యాక్సిమం రాస్తే ఈ తర్వాత ఇంకో స్టెప్ ఏం రాస్తారు, 1 బై సైన్ టీటా ఈజ్ నథింగ్ బట్ కొసీకెండ్ టీటా అని రాయొచ్చు, 1 బై కాస్ టీటా ఈజ్ సీకెండ్ టీటా అని రాయొచ్చు. సో ఇది ఫైనల్ స్టెప్, ఇంతకన్నా సింప్లిఫై చేయలేం. కానీ మీరు ఒకవేళ ఆర్హెచ్ఎస్ చూస్తే ఆర్హెచ్ఎస్ ఎట్లా ఉంది ఈ కేసులో, ఆర్హెచ్ఎస్ టాన్ టీటా ప్లస్ కాట్ టీటా.
ఇది సైన్ అండ్ కాస్ట్లో లేదు, కానీ మనకు వచ్చిన ఆన్సర్ సైన్ అండ్ కాస్ట్లో తెప్పించాం. సో దీన్ని కూడా సైన్ అండ్ కాస్ట్లో కన్వర్ట్ చేయొచ్చు కదా. ఎట్లా? tan θ is sin θ upon cos θ ప్లస్ దిస్ ఇస్ cos θ upon sin θ. సో ఎల్సిఎం తీస్తే ఇక్కడ కూడా డినామినేటర్లో cos θ ఇంటూ sin θ వచ్చింది, న్యూమరేటర్ ఏమైతే sin θ ఇంటూ sin θ sin స్క్వేర్ θ ప్లస్ cos θ ఇంటూ cos θ cos స్క్వేర్ θ. sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ is 1 డివైడెడ్ బై cos θ ఇంటూ sin θ. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది సేమ్. సో దీన్ని కూడా కావాలంటే ఈ స్టెప్లో రాయొచ్చు. 1 బై cos θ is secant θ, 1 బై sin θ is cosecant θ. ఓకే, సో ఈ కేసులో ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఏం చేస్తామంటే ఎల్హెచ్ఎస్ తీసుకొని సింప్లిఫై చేసాం, ఒక ఫైనల్ ఎండ్ డెడ్ ఎండ్లోకి వచ్చేసాం. సో ఈ డెడ్ ఎండ్ అంటే ఏంటి? sin θ cos θ is your డెడ్ ఎండ్. ఇంకా సింప్లిఫై చేయలేం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా అంటే ఒకసారి ఆర్హెచ్ఎస్ చూస్తే ఆర్హెచ్ఎస్లో ఇంకా sin θ cos θ లేదు, ఇట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ tan and cot. సో tan and cot కన్వర్ట్ చేయొచ్చు అని మీకు ఏమంటే ఐడియా రావాలి. tan is sin upon cos. సో కన్వర్ట్ చేస్తే మళ్ళీ రెండు ఈక్వల్ వచ్చాయి. సో యూ కెన్ సే ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఆర్ రూట్ ఓవర్ సీకెంట్ స్క్వేర్ θ ప్లస్ కోసీకెంట్ స్క్వేర్ θ ఈక్వల్ టు tan θ ప్లస్ cot θ. ఇదొక మోడల్. ఓకే, సో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, మనకు హార్డ్లీ 2-3 మోడల్స్ ఉన్నాయి. సో ఇంకో మోడల్ ఏంటంటే రూట్ ఓవర్ 1 ప్లస్ sin θ అని ఒక క్వశ్చన్ వస్తే ఇప్పుడు నెక్స్ట్ అదే చేయబోతున్నాం. ఈ మోడల్లో ఏంటి అంటే ఐడెంటిటీస్ ఏం కనిపించట్లేదు మీకు. ఒక మోడల్ ఏంటంటే ఐడెంటిటీ కనిపిస్తుంది, కనిపించినప్పుడు డైరెక్ట్ ఐడెంటిటీ యూజ్ చేస్తాం. ఇక్కడ ఐడెంటిటీ కనిపించట్లేదు, సో మీకు ఏమీ రావట్లేదు అంటే సైన్ కాస్గా కన్వర్ట్ చేయండి. కన్వర్షన్ ట్రిగ్నోమెట్రిక్ రేషియో సైన్ కాస్గా ఎట్లా రాయాలో మీకు ఆల్రెడీ తెలుసు. సీకెంట్ ఉంది అంటే 1 cos, కోసీకెంట్ ఉందంటే 1 sin. సింపుల్. ఇంకా క్వశ్చన్స్ చేస్తాం, ఇంకా క్లారిటీ వస్తుంది. కన్వర్ట్ చేసిన తర్వాత డెఫినెట్గా ఎల్సిఎం తీసే ఆప్షన్ వస్తుంది మీకు. ఎల్సిఎం తీసినప్పుడు ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీ కానీ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ కానీ అప్లై చేసే ఛాన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడైతే మనకు ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ అప్లై చేసే ఛాన్స్ వచ్చింది. sin స్క్వేర్ ప్లస్ cos స్క్వేర్ 1 అప్లై చేసాం. సమ్ టైమ్స్ మీకు a ప్లస్ b హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్ ఇట్లాంటి ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ అప్లై చేసే ఛాన్స్ వస్తుంది. సో చూద్దాం ఇంకా క్వశ్చన్స్. సో అదొక మోడల్. ఫస్ట్ ఏంటంటే సైన్గా కాస్గా రాసుకుంటాం, రాసిన తర్వాత ఎల్సిఎం తీస్తారు. ఎల్సిఎం తీసినాక any of the identity, either algebraic identity or trigonometric identity, we'll have to apply and simplify it further. Okay, so ఇట్లాంటి కేసు వచ్చినప్పుడు ఏంటంటే you will go back, take your RHS and simplify it. భయపడొద్దు, మళ్ళీ ఆర్హెచ్ఎస్కి వెళ్ళి చూడండి, ఇక్కడ సైన్ కాస్ట్లో లేదు. సో తీసుకోండి, సింప్లిఫై చేయండి, సైన్ కాస్ట్లో రెండు సేమ్ వస్తాయి. క్లియర్? సో లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. Prove that root of 1 minus sin theta by 1 plus sin theta is secant theta minus tan theta. So let us take LHS. I'm sorry. This is the model of question which I was talking about. ఇందులో ఆల్రెడీ సైన్ ఉంది, దీన్ని కన్వర్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. సీకెంట్ ట్యాన్ కూడా చాలా సింప్లిఫైడ్ వర్షన్లో ఉంది, దీన్ని కూడా కన్వర్ట్ చేయడానికి అంత స్కోప్ ఏం లేదు. సో ఇట్లాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే రేషనలైజ్ చేస్తాం. యూ విల్ రేషనలైజ్ ద డినామినేటర్. 1 minus sin theta divided by 1 plus sin theta. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి క్వశ్చన్. 1 minus sin theta by 1 plus cos theta, 1 minus cos theta by 1 plus cos theta, ఇట్లా రూట్ వచ్చి ఇట్లా వచ్చినప్పుడు డెఫినెట్గా దీన్ని రేషనలైజ్ చేయండి. డినామినేటర్ రేషనలైజ్ అంటే ఏంటి? 1 plus sin theta ఉందంటే 1 minus sin theta తో మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. నథింగ్ బట్ దీన్ని కాంజుగేట్ అంటాం, దీన్ని క్లాస్ 9లో నేర్చుకున్నాను మీరు. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు, అర్థమైంది కదా. సో ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ పెట్టి మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. ఇప్పుడు ఇది చూడండి, 1 minus sin theta ఇంటూ 1 minus sin theta. అది ఎట్లుంది? ఏ ఇంటూ ఏ లాగా ఉంది కదా. 1 minus sin theta ఇంటూ 1 minus sin theta. ఇట్ ఈస్ లైక్ ఏ ఇంటూ ఏ. క్యాన్ ఐ రైట్ యాస్ ఏ స్క్వేర్? కానీ ఇక్కడ ఏ అంటే ఏంటి? టోటల్ కదా, అంటే 1 minus sin theta హోల్ స్క్వేర్. ఓకే, ఏ అంటే ఈ టోటల్ కాబట్టి ఈ టోటల్కి స్క్వేర్ డివైడెడ్ బై దిస్ ఈజ్ లైక్ 1 plus sin theta ఇంటూ 1 minus sin theta. సో ఇట్స్ లైక్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. చెప్పాను కదా ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ యూజ్ అవుతాయి అని. సో ఇట్ ఈస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఇట్ ఈస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ అంటే ఏంటి? 1, బి అంటే సైన్ థీటా. సో ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్, బి స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా. ఇప్పుడు మళ్ళీ చూడండి, డినామినేటర్ రూట్ సపరేట్ చేస్తే 1 minus sin theta హోల్ స్క్వేర్ డివైడెడ్ బై రూట్ ఓవర్ 1 minus sin స్క్వేర్ theta. సో ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 1 minus sin theta న్యూమరేటర్లో వస్తుంది. డినామినేటర్ ఒకసారి చూడండి, వాట్ ఈస్ 1 minus sin స్క్వేర్ theta? వీ నో sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta ఈజ్ 1. సో
1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఇస్ నథింగ్ బట్ కాస్ స్క్వేర్ టీటా. ఇంతకుముందు క్లాస్లో కూడా నేర్చుకున్నాం. అండ్ ఇందాక కూడా చెప్పాను మీకు, ఎల్సిఎం లాంటివి ఏమైనా ఉన్నప్పుడు తీసుకున్న తర్వాత ఐడెంటిటీస్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఆల్జీబ్రాయిక్ ఐడెంటిటీస్ కానీ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ కానీ మేజర్ ఎక్కువ ఇదే యూజ్ చేస్తాం. ఇది కాకుండా a+b² a-b² అండ్ ఈ 3 ఐడెంటిటీస్ మీకు ఏదైతే తెలుసు. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాని ఏమని రాయొచ్చు, కాస్ స్క్వేర్ టీటా. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. నాకేం మిగిలింది, 1 మైనస్ సైన్ టీటా డివైడెడ్ బై కాస్ టీటా మిగిలింది. కానీ మనకేం కావాలి, సీకెంట్ టీటా మైనస్ టాన్ టీటా. సీకెంట్ టీటా అంటే 1 బై కాస్ టీటా, టాన్ అంటే సైన్ బై కాస్ టీటా కదా. ఇది చూడండి, ఒకవేళ డినామినేటర్ సపరేట్ చేస్తే 1 బై కాస్ టీటా రాసి మైనస్ రాసి సైన్ బై కాస్ ఇట్లా సపరేట్ చేయొచ్చు కదా. కావాలంటే ఎల్సిఎం తీసుకుంటే మళ్ళీ ఇదే వస్తుంది. 1 బై కాస్ మైనస్ సైన్ బై కాస్. 1 by cos is nothing but secant, sin by cos is tan. Secant theta minus tan theta is your RHS. అర్థమైందా? సో ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్. అండ్ వెన్ ఎవర్ యూ ఫైండ్ దిస్ మోడల్ క్వశ్చన్ యూ విల్ హ్యావ్ టు రేషనలైజ్. గుర్తుపెట్టుకోండి, ఈ మోడల్ క్వశ్చన్ వచ్చిందంటే రేషనలైజ్ చేసిన తర్వాత ఇంక ఇక్కడ నుంచి మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏ ఇంటూ ఏ అంటే ఏంటి, a+b ఇంటూ a-b అంటే ఏంటి, అవి ఐడెంటిఫై చేయడం రావాలి. సో ఒకసారి ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఈ లాస్ట్ కనిపిస్తుందా? ఐఎమ్ సో సారీ. ఓకే, సో ఈ లాస్ట్ వరకు నేను ఇక్కడ ఇది చెప్పాను, 1 బై కాస్ టీటా మైనస్ సైన్ బై కాస్ అన్నాను. ఓకే, సో సపరేట్ చేసాం డినామినేటర్, దీనికి 1కి సపరేట్ చేసాం, సైన్ టీటా సపరేట్ చేస్తే ఇది వచ్చింది. విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ RHS. Let's proceed now. So have a look at these 2 questions. ఇవి షార్ట్ ఆన్సర్కి ఇచ్చారు. If x equal to a secant theta, y equal to b tan theta, then prove that x² by a² minus y² by b² is 1. సో ఫస్ట్ LHS తీసుకుందాం. LHS ఏంటి, x² by a² minus y² by b². ఇది కదా LHS. ఇది నేను 1గా ప్రూవ్ చేయాలి. సో ఇది తీసుకున్నాం. కానీ x అంటే ఏంటి, x is nothing but a secant theta. స్క్వేర్ ఉంది కదా, ఎక్స్ స్క్వేర్ కదా, ఏ సెకండ్ టీటా స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఉంది, మైనస్ వై ఇస్ నథింగ్ బట్ బీ టాన్ టీటా, మళ్ళీ స్క్వేర్ ఉంది కదా, డివైడెడ్ బై b². సో దీన్ని స్క్వేర్ చేస్తే a² సీకెంట్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై a² మైనస్ b² టాన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై b². సో a² b² క్యాన్సిల్ అయితే ఏం మిగిలింది, సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా. డూ యూ సీ దిస్ ఈజ్ అన్ ఐడెంటిటీ? క్లియర్? సో సింపుల్గా రాసేయచ్చు. ఫస్ట్ ఈ వచ్చిన టర్మ్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. LHS తీసుకున్నాం, ఎక్స్ ప్లేస్లో ఇది, వై ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేసి స్క్వేర్ చేసాం, a² క్యాన్సిల్ అయింది, సీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ టాన్ స్క్వేర్ టీటా ఇస్ అవర్ ఐడెంటిటీ. సో ఐడెంటిటీస్ మీకు ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్లో మీరు రూట్లు ఉన్నప్పుడు ఇట్లా రూట్ ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను, 1 మైనస్ కాస్, 1 ప్లస్ కాస్, 1 మైనస్ సైన్, 1 ప్లస్ సైన్ ఇట్లాంటివి ఉన్నప్పుడు రేషనలైజ్ చేయమన్నా. కానీ ఇక్కడ సింగిల్ రూట్ ఇచ్చాడా, ఇంకొక రూట్ కూడా ఇచ్చాడు. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఫస్ట్ రూట్స్ సపరేట్ చేద్దాం. ఓకే, మీకు రేషనలైజింగ్ ఆల్రెడీ అవుతుంది. సో రూట్ సపరేట్ చేసి నేను చూపిస్తాను మీకు. సో రూట్ ఓవర్ కొసీకెంట్ a ప్లస్ 1 బై రూట్ ఓవర్ కొసీకెంట్ a మైనస్ 1 మైనస్ రూట్ ఓవర్ కొసీకెంట్ a మైనస్ 1 బై రూట్ ఓవర్ కొసీకెంట్ a ప్లస్ 1. దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. దీన్ని సింప్లిఫై చేయొచ్చు రేషనలైజ్ చేసి, దీన్ని కూడా రేషనలైజ్ చేసి సింప్లిఫై చేస్తే అప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తాం. నేనేం చేస్తాను అంటే ఆల్రెడీ నేను ఇక్కడ చూసినట్టయితే ఇది -1, ఇది -1, ఇక్కడ +1, ఇక్కడ +1. సో ఆల్టర్నేటివ్గా ఉన్నాయి. ఓకే, సో ఇది రెసిప్రోకల్గా ఉంది. ఓకే, దీనికి రెసిప్రోకల్ ఇదిలాగా ఉంది. సో ఫస్ట్ ఎల్సిఎం తీయండి, ఏమొస్తుందో చూడండి. సో ఎల్సిఎం తీసినప్పుడు రూట్ కొసీకెంట్ a మైనస్ 1 ఇంటూ రూట్, అవునా, ఎల్సిఎం తీస్తే ఏంటి, ఇది ఇంటూ ఇది కొసీకెంట్ a ప్లస్ 1. ఓకే, సో ఇంకొక చిన్న పాయింట్, ఇది ఎట్లా ఉందంటే రూట్ a ఇంటూ రూట్ b లాగా ఉంది. సో రూట్ ఓవర్ a ఇంటూ b అని రాయొచ్చా, ఇది రూట్ a ఇంటూ రూట్ b. సో టోటల్ రూట్ ఓవర్ a ఇంటూ b అని రాయొచ్చు. సో డైరెక్ట్గా రాస్తున్నా, ఇంకో స్టెప్ రాయకుండా, విచ్ సేవ్స్ అవర్ టైం. సో ఇది టోటల్ రూట్ ఓవర్ a ఇంటూ b అని రాశాను, ఇండివిజువల్ రూట్స్ కాకుండా. ఓకే, యూజింగ్ దిస్ ఐడెంటిటీ నౌ. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమొస్తుంది న్యూమరేటర్లో, ఇది ఇంటూ ఇది అవుతుందిగా, ఈ డినామినేటర్ ఇంటూ ఈ న్యూమరేటర్ అంటే ఏంటి, రూట్ ఓవర్ కొసీకెంట్ a ప్లస్ 1, ఇది అండ్ ఇది రెండు సేమ్ అనేది చూడండి. సో ఇట్ ఈస్ లైక్ a ఇంటూ a ఏమవుతుంది, a²
మధ్యలో మైనస్ ఉందిగా రాయండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఈ రెండు మల్టిప్లై అవుతుంది, ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి అంటే రూట్ ఓవర్ కొసీకెంట్ ఏ మైనస్ 1 స్క్వేర్, ఇది కూడా ఏ స్క్వేర్ అయింది. స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అండ్ ఒకసారి ఈ లోపల చూడండి ఎట్లుంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. ఏ ఐడెంటిటీ చెప్పాను మీకు, ఈ ఐడెంటిటీ చాలాసార్లు వస్తుంది, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేరే కదా. సో రాద్దాం, ఫస్ట్ న్యూమరేటర్ రాద్దాం. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే కొసీకెంట్ ఏ ప్లస్ 1, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ కొసీకెంట్ ఏ మైనస్ 1 బ్రాకెట్లో ఉంది, ఇది బ్రాకెట్లోనే రాశాను. మైనస్ మల్టిప్లై చేసినప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేస్తాం. హోల్ డివైడెడ్ బై ఇట్ ఈస్ లైక్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. క్యాన్ ఐ రైట్ ఇట్ యాజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండ్ దీనికి ఒక రూట్ కూడా ఉంది. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ స్టెప్ చేద్దాం చూడండి. ఈ లాస్ట్ పార్ట్ విజిబుల్ ఉంది అనుకుంటున్నా. సో కొసీకెంట్ ఏ ప్లస్ 1 మైనస్ కొసీకెంట్ ఏ మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్ 1 హోల్ డివైడెడ్ బై ఇదేంటి ఇప్పుడు. సో ఇది కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 ఏమవుతుంది, వీ నో కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ కాట్ స్క్వేర్ ఏ ఈజ్ 1 కదా. కొసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ 1. సో కొసీకెంట్ స్క్వేర్ ఏ మైనస్ 1 అంటే కాట్ స్క్వేర్ టీటా అయినా ఐడెంటిటీ. సో ఇది రూట్ ఉంది కాబట్టి రూట్ ఓవర్, ఇది కొసీకెంట్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఇస్ కాట్ స్క్వేర్ టీటా ప్లేస్లో ఏ ఉంది. సో ఇది స్క్వేర్ రూట్ క్యాన్సిల్. ఇది చూడండి, మైనస్ కొసీకెంట్ ఏ ప్లస్ కొసీకెంట్ ఏ క్యాన్సిల్, 2/cot ఏ వచ్చింది. మనం ఏం ప్రూవ్ చేయాలి, 2 cot ఏనా 2/cot ఏనా ఒకసారి క్వశ్చన్ చెక్ చేస్తాను, ఒక్క నిమిషం. సో 2/cot ఏనే, ఇది యాక్చువల్లీ 2 tan ఏ అని ఉండాలి ఇక్కడ క్వశ్చన్లో, 2 tan ఏ అని ఉంది క్వశ్చన్లో. సో దిస్ ఇస్ 2 ఇంటూ 1/cot ఏ అని రాయొచ్చు కదా. సో దట్ ఈస్ 2 tan ఏ, 1/cot ఏ అంటే tan ఏ విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ RHS. అర్థమైందో ఒకసారి మళ్ళీ చెప్పండి, ఒకసారి చూడండి. లెట్ మీ సీ ఇఫ్ ఐ కవర్డ్, ఎస్ నౌ ఇట్ ఈస్ విజిబుల్. ఓకే, సో ఇట్లా ఇచ్చినప్పుడు 2 రూట్స్లో ఉన్నాయి కాబట్టి ఏం చేస్తాను అంటే ఫస్ట్ రూట్స్ సపరేట్ చేశాను, న్యూమరేటర్. ఎల్సిఎం తీసినప్పుడు ఇది ఏ ఇంటూ ఏ లాగా ఉంది, ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్. సో ఇక్కడ కూడా స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్ అయింది. సో న్యూమరేటర్ సింప్లిఫై అయిపోయింది. డినామినేటర్ ఏంటి, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇదేంటి ఐడెంటిటీయే కదా. సో ఐడెంటిటీ సబ్స్టిట్యూట్ చేయండి. మళ్ళీ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, కొసీకెంట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఓపెనింగ్ ద బ్రాకెట్స్ హియర్ మైనస్తో మల్టిప్లై చేస్తే 2/cot ఏ 2 tan ఏ అని రాయొచ్చు. యాక్చువల్లీ ఇక్కడ 2 tan ఏనే ఉండాలి. ఓకే, సో దిస్ ఇస్ వన్ మోర్ ప్రాబ్లమ్. సో 2 ప్రాబ్లమ్స్ ఇక్కడ కవర్ అయినాయి. ఎనీ డౌట్స్ జస్ట్ లెట్ మీ నో. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి. ప్రూఫ్ దట్ 1 + tan² θ ప్లస్ 1 tan² θ ఈజ్ ఈక్వల్ టు 1/sin² θ మైనస్ sin power 4 θ. సో ఇక్కడ ఫస్ట్ LHS తీసుకుందాం. LHS కొంచెం పెద్దగా ఉంది కదా. 1 + tan² θ ఇంటూ 1 + 1/tan² θ. ఓకే, సో 1 + tan² θ అంటే ఐడెంటిటీ కదా, గుర్తుందా మీకు. secant² θ మైనస్ tan² θ ఈజ్ 1. సో క్యాన్ ఐ రైట్ secant² θ ఈజ్ 1 + tan² θ ఐడెంటిటీ. సో డైరెక్ట్ ఐడెంటిటీ ఉన్నప్పుడు రాసేయండి అని చెప్పాను కదా. సో రాసేయండి, ఏమొస్తుంది secant² θ. ఇక్కడ ఎల్సిఎం తీస్తే 1 + tan² θ డివైడెడ్ బై tan² θ వచ్చింది చూడండి. మళ్ళీ 1 + tan² θ అంటే ఏంటి, secant² θ అనే కదా. సో ఆల్రెడీ ఒక secant² θ ఉంది. ఇంటూ 1 + tan² θ ఈజ్ అగైన్ secant² θ డివైడెడ్ బై tan² θ. ఓకే, సో ఇప్పుడు ట్యాన్ని సైన్లోకి కాస్ట్లో కన్వర్ట్ చేద్దాం అండ్ సీకెంట్ని కూడా కన్వర్ట్ చేద్దాం. సీకెంట్ ఏమవుతుంది 1/cos² θ అవుతుంది. ఇంటూ ఈ సీకెంట్ ఏమవుతుంది, ఇది కూడా 1/cos² θ అవుతుంది. ఇది 1/tan² θ అంటే cot² θ కదా. సో దీని రెసిప్రోకల్ ఏమవుతుంది, cos² అవుతుంది. కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి మళ్ళీ వినండి. సీకెంట్ 1/cos అయింది, ఈ సీకెంట్ కూడా 1/cos అయింది. ఇదేంటిది 1/tan యాక్చువల్లీ 1/tan. tan అంటే sin/cos, 1/tan అంటే cos/sin. స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. ఇప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది 1/sin² θ ఇంటూ cos² θ మిగిలింది. సో ఇంతకన్నా సింప్లిఫై చేయడం, ఇట్లా మల్టిప్లికేషన్లో వచ్చినప్పుడు సింప్లిఫై చేయడం కష్టం ఇంకా. ఓకే, బేసికలీ sin cos ఇట్లా వచ్చినప్పుడు ఇంకా కష్టం సింప్లిఫై చేయడం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే RHS తీసుకుందాం. ఓకే, సో RHS తీసుకున్నప్పుడు RHS ఏముంది 1/sin² θ మైనస్ sin power 4 θ.
క్లియర్గా ఒక్కసారి ఆర్హెచ్ఎస్ అబ్జర్వ్ చేసినా కూడా సైన్ స్క్వేర్ టీటా కామన్ వస్తుంది చూడండి. ఇక సైన్ స్క్వేర్ టీటా కామన్ ఉంది. సో ఇక సైన్ స్క్వేర్ టీటా కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది 1 మైనస్ సైన్ పవర్ 4లోంచి సైన్ స్క్వేర్ కామన్ తీస్తే ఇంకొక సైన్ స్క్వేర్ ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక ఐడెంటిటీ. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఇస్ కాస్ స్క్వేర్ టీటా. వీ నో ఇట్స్ అన్ ఐడెంటిటీ. సో సైన్ స్క్వేర్ టీటా ఇంటూ ఇది కాస్ స్క్వేర్ టీటా. సరిగ్గా చూస్తే ఈ రెండు సేమ్ యాక్చువల్లీ. సో ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. క్లియరా? సో ఐడెంటిటీ కనిపించింది నాకు ఫస్ట్. సో ఐడెంటిటీ సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ సైన్ టర్మ్స్లో ఉన్నాయి, కాస్ టర్మ్స్లో ఉన్నాయి సైన్, కాబట్టి ఇది సింప్లిఫై చేయడానికి ట్రై చేసాం, ఇది వచ్చింది. ఇంతకు మించి సింప్లిఫికేషన్ పాసిబుల్ కాదు కాబట్టి ఆర్హెచ్ఎస్ తీసుకున్నాం. ఆర్హెచ్ఎస్లో సింప్లిఫై చేస్తే సైన్ కాస్ టర్మ్లో వచ్చింది. రెండు ఈక్వల్. క్లియర్? సో ప్లీజ్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్ అండ్ లెట్స్ ప్రొసీడ్. ఈ క్వశ్చన్ చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాస్ ఆల్ఫా బై కాస్ బీటా ఈజ్ ఎం, కాస్ ఆల్ఫా బై సైన్ బీటా ఈజ్ ఎన్, దెన్ షో దట్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ ఎం స్క్వేర్ ఎన్ స్క్వేర్. మీకు గుర్తుందా? ఆల్రెడీ మనము ఈ మోడల్ క్వశ్చన్ ఇందాక చేసాం. ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్. అక్కడ ఏం చేశాను? ఎక్స్ ప్లేస్లో ఇచ్చిన వాల్యూ, వై ప్లేస్లో ఇచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ కూడా సేమ్. సో ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? షో దాట్ మన ఎల్హెచ్ఎస్ ఏంటి? షో దాట్ ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా. సో ఎం స్క్వేర్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా, ఇది నా ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ ఎం స్క్వేర్ ఎన్ స్క్వేర్. ఫస్ట్ అసలు ఎం అంటే ఏంటి? ఇది కదా. సో ఎం ఈస్ నథింగ్ బట్ కాస్ ఆల్ఫా బై కాస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ ఎన్ అంటే ఇది ఏంటది? కాస్ ఆల్ఫా బై కాస్ బీటా సైన్ బీటా ఉంది, కాస్ ఆల్ఫా బై సైన్ బీటా హోల్ స్క్వేర్ ఇంటూ ఇది మొత్తం ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా. సింపుల్ సబ్స్టిట్యూషన్ చేసాను చూడండి. ఎం అంటే కాస్ ఆల్ఫా బై కాస్ బీటా, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, ప్లస్ ఎన్ అంటే కాస్ ఆల్ఫా బై సైన్ బీటా, స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్, ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే, ఇది ప్లస్. నౌ స్క్వేర్ సపరేట్ చేద్దాం. సో యుల్ హ్యావ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా బై సైన్ స్క్వేర్ బీటా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా సపరేట్గా ఉంది. ఓకే, సో మనం ప్రూవ్ చేయాల్సింది ఎం స్క్వేర్ ఎన్ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, ఎన్ స్క్వేర్ ఎం స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. సో ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు ఎల్సిఎం తీస్తే నాకేమొస్తుంది ఇక్కడ? కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ బీటా హోల్ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ బీటా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా మల్టిప్లైడ్ బై కాస్ స్క్వేర్ ఆల్ఫా. సరిగ్గా చూడండి ఎల్సిఎం ఎట్లా తీసాము. కాస్ స్క్వేర్ ఆల్ఫా, కాస్ స్క్వేర్ బీటా, సైన్ స్క్వేర్ బీటా డినామినేటర్లో వచ్చింది. కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా, కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ బీటా. ఇప్పుడు కాస్ స్క్వేర్ ఆల్ఫా కామన్ ఉంది రెండిట్లో న్యూమరేటర్లో చూడండి. సో ఇఫ్ ఐఎమ్ టేకింగ్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కామన్, ఇది కామన్ తీసుకుంటే ఏం మిగిలింది? సైన్ స్క్వేర్ బీటా, మధ్యలో ప్లస్ ఉంది కదా. ఈ కాస్ స్క్వేర్ ఆల్ఫా కామన్ తీస్తే కాస్ స్క్వేర్ బీటా మిగిలింది హోల్ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ బీటా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఒకసారి మళ్ళీ సరిగ్గా చూడండి. కాస్ స్క్వేర్ ఆల్ఫా కామన్ తీస్తే సైన్ స్క్వేర్ బీటా ప్లస్ ఇది కాస్ స్క్వేర్ ఆల్ఫా కామన్ తీస్తే కాస్ స్క్వేర్ బీటా. ఓకే, కాస్ స్క్వేర్ బీటా సైన్ స్క్వేర్ బీటా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇప్పుడు ఈ మొత్తం వీ నో ఇట్ ఈస్ 1 అవునా. కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఈజ్ 1. సో ఇది ఇంటూ 1 డివైడెడ్ బై కాస్ స్క్వేర్ బీటా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా వచ్చింది. దీన్నే నేను ఇట్లా రాయొచ్చా? కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా హోల్ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ బీటా ఇంటూ సైన్ స్క్వేర్ బీటా. ఇక్కడ వరకు వచ్చింది అబ్బా. ఇక్కడ నుంచి సింప్లిఫై చేయడం కష్టం అవునా. ఇంకేం సింప్లిఫై చేస్తారు? ఇక్కడ క్యాన్సిల్ అవ్వట్లేదు, ఎల్సిఎం చేయడానికి కూడా లేదు. ఆల్రెడీ కాస్ సైన్ టర్మ్స్లోనే ఉంది. ఇంకేం మార్చాలి? ఏం మార్చలేం కాబట్టి ఒకసారి ఆలోచించి చూడండి. ఎం స్క్వేర్ ఇంటూ ఎన్ స్క్వేర్ అని ప్రూవ్ చేయాలంట. ఎం స్క్వేర్ ఇంటూ ఎన్ స్క్వేర్. అసలు ఎం అంటే ఏంటి? కాస్ ఆల్ఫా బై కాస్ బీటా. ఒకసారి చూడండి, కాస్ ఆల్ఫా బై కాస్ బీటా ఇది ఎమ్. ఎన్ అంటే కాస్ ఆల్ఫా బై సైన్ బీటా, ఇది ఎన్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎమ్ కానీ స్క్వేర్ ఉంది చూడండి. లేదంటే ఇంకా ఒక స్టెప్ రాయాలంటే రాసుకోవచ్చు. ఏమని రాస్తారు? కాస్ ఆల్ఫా బై కాస్ బీటా హోల్ స్క్వేర్ ఇంటూ కాస్ ఆల్ఫా బై
సైన్ బీటా హోల్ స్క్వేర్. ఓకే, సో ఈ రెండింటికి స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాస్తాను, ఈ రెండింటికి కూడా స్క్వేర్ ఉంది హోల్ స్క్వేర్ రాస్తాను, ఈ రెండు ప్రోడక్ట్లోనే ఉన్నాయి. సో ఈ టోటల్ m స్క్వేర్ ఇంటూ ఈ టోటల్ n స్క్వేర్ విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ RHS. అర్థమైందా? సో సింపుల్ స్టెప్ ఏంటి అంటే ఫస్ట్ ఇచ్చింది తీసుకోండి, m వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, n వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి, స్క్వేర్ సపరేట్ చేయండి, స్క్వేర్ రూట్స్ ఏది ఉన్నా కానీ సపరేట్ చేసేయాలి, చేసి LCM తీయండి. ఏమైనా కామన్ వస్తుందో చూడండి, కామన్ తీసిన తర్వాత ఐడెంటిటీ వస్తుంది, ఐడెంటిటీ రాసిన తర్వాత మళ్ళీ ఇదంతా మల్టిప్లికేషన్ ఉన్నాయి, డెడ్ ఎండ్కి వచ్చేసారు. డెడ్ ఎండ్లో వచ్చినప్పుడు మళ్ళీ ఒకసారి మీరు RHSకి వెళ్ళిపోవాలి. RHSలో ఏం ప్రూవ్ చేయాలి? ఓకే, m అంటే ఏంటి మరి, n అంటే ఏంటి మరి, వచ్చింది కదా, క్లియర్? So let's proceed to the next question. So have a look at the next question. Prove that cos A by 1 minus tan A plus sin A by 1 minus cot A is sin A plus cos A. So if you just consider the LHS, it is cos A by 1 minus tan A plus sin A by 1 minus cot A. ఇంతకు ముందే చెప్పాను మీకు, సైన్ కాస్ట్లో కన్వర్ట్ చేయండి. ఇక్కడ ఐడెంటిటీ ఏమైనా కనిపిస్తుందా? ఏం కనిపించట్లేదు. సో సైన్ కాస్ట్లో కన్వర్ట్ చేయండి. అండ్ RHS చూస్తే కూడా సైన్ కాస్ట్లోనే ఉంది. సో ఏది కన్వర్ట్ చేస్తే సైన్ కాస్ట్, ఆల్రెడీ ఇది కాస్, ట్యాన్ ఉంది, ట్యాన్ సైన్ కాస్ట్లో రాయొచ్చు, సైన్ ఉంది, సైన్ ఆల్రెడీ సైన్లోనే ఉంది, కాట్ని సైన్ కాస్ట్లో రాయొచ్చు, అవునా? సో అదే రాద్దాం ఇప్పుడు. సో కాస్ ఏ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ ఏ డివైడెడ్ బై కాస్ ఏ ప్లస్ sin A divided by 1 minus cos A divided by sin A. అవునా? tan I can write as sin by cos, cot I can write as cos by sin. కన్వర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంటుందని చెప్పాను, LCM కదా. సో LCM తీసుకోండి. సో cos A డివైడెడ్ బై, ఇక్కడ LCM వస్తుంది, LCM ఏముంటుంది, 1 ఇంటూ cos A, cos A మైనస్ sin A హోల్ డివైడెడ్ బై డినామినేటర్ ఏంటి cos A ప్లస్ ఇక్కడ LCM ఏమొస్తుంది, ఆల్రెడీ పైన sin A ఉంది, sin A డివైడెడ్ బై 1 into sin A. So sin A minus cos A whole divided by sin A. ఓకే, ఇప్పుడు ఈ cos A ఈ sin A పైకి వెళ్తుంది చూడండి, డినామినేటర్ ఇదేమవుతుంది, cos A by 1 అని రాయొచ్చా, sin A by 1 కదా. సో కావాలంటే ఒక స్టెప్ రాస్తా చూడండి. సో cos A by cos A మైనస్ sin A ఇంటూ ఈ ఫ్రాక్షన్ పైకి వెళ్తే 1 బై, ఈ ఫ్రాక్షన్ పైకి వెళ్తే cos A అవుతుంది, ఒక నిమిషం, ఈ ఫ్రాక్షన్ పైకి వెళ్తే కాస్ అవుతుంది కదా, రైట్? సో కాస్ ఏ బై 1 అని రాస్తే ఇది 1 బై కాస్ ఏ అవుతుంది, ఒక్క నిమిషం. సో బై 1 రాయొద్దు మీరు, ఓకే? సో ఈ ఫ్రాక్షన్ ఆల్రెడీ కింద ఇదే డినామినేటర్లో ఉంది, ఓకే? దీనికి మళ్ళీ ఇంకో ఫ్రాక్షన్ అసైన్ చేయడం తప్పు, అవునా? సో ఈ రెండు టుగెదర్ ఈజ్ అ ఫ్రాక్షన్, అవునా? ఈ రెండు టుగెదర్ మనం LCM తీసుకున్నాం. ఐఎమ్ సో సారీ, నేను మీకు ఇక్కడ ఇంకొక డినామినేటర్ అసైన్ చేయమన్నా, విచ్ ఇస్ రాంగ్. ఈ రెండు టుగెదర్ ఫ్రాక్షన్ కదా, ఇది న్యూమరేటర్ డినామినేటర్, ఈ రెండే ఫ్రాక్షన్, ఓకే? ఇది న్యూమరేటర్, కింద ఈ డినామినేటర్లో రెండు ఫ్రాక్షన్లే. సో ఈ డినామినేటర్ పైకి వెళ్ళాలి అంటే ఇది రెసిప్రోకల్ అవ్వాలి. సో ఏమవుతుంది, ఇది న్యూమరేటర్ ఉంది, సో ఇది డినామినేటర్కి వెళ్తుంది, ఈ డినామినేటర్ న్యూమరేటర్కి వస్తుంది. అర్థమైందా? న్యూమరేటర్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఫ్రాక్షన్ ఏంటి, cos A మైనస్ sin A బై cos A, అంటే ఇది ఫ్రాక్షన్, ఈ ఫ్రాక్షన్ పైకి వెళ్ళాలి అంటే రెసిప్రోకల్ అయితే, అంటే ఈ న్యూమరేటర్ కిందికి వెళ్ళాలి, ఇది డినామినేటర్ పైకి వెళ్ళాలి, ఓకే? నేనేం చేశాను, ఇక్కడ బై 1 అప్లై చేశాను, ఈ బై 1 దీనికి ఉండదు కదా. సో ఐఎమ్ సో సారీ, ఓకే? చలో, ప్లస్ ఇది కూడా ఏమవుతుంది, sin A డివైడెడ్ బై sin A మైనస్ cos A ఇంటూ sin A, ఈ sin A పైకి వెళ్తుంది. ఇప్పుడు చూడండి, cos స్క్వేర్ A అవుతుంది ఇది, అవునా? సో cos A ఇంటూ cos A ఈజ్ నథింగ్ బట్ cos స్క్వేర్ A డివైడెడ్ బై cos A మైనస్ sin A డివైడెడ్ బై cos A మైనస్ sin A ప్లస్ ఉందా ఇక్కడ, ప్లస్ ఇదేమవుతుంది, sin స్క్వేర్ A డివైడెడ్ బై sin A మైనస్ cos A, ఓకే? సో ఇదేమవుతుంది, sin స్క్వేర్ A డివైడెడ్ బై sin A మైనస్ cos A. సో ఒకసారి డినామినేటర్ చూడండి, cos A మైనస్ sin A మైనస్ cos A. చాలామంది ఏం చేస్తారు, cos స్క్వేర్ A ప్లస్ sin స్క్వేర్ A 1 అంటారు, కానీ ఇది సపరేట్ ఫ్రాక్షన్, ఇది సపరేట్ ఫ్రాక్షన్, రెండు కలిపినప్పుడే మీరు 1 అని చేయొచ్చు. కానీ కలపాలంటే ఫస్ట్ ఇక్కడ డినామినేటర్ చూడండి, cos A మైనస్ sin A ఉంది, sin A మైనస్ cos A. ఇప్పుడు నేను ఇక్కడ ఒకవేళ మైనస్ కామన్ తీస్తే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నా ఫస్ట్ ఫ్రాక్షన్, దీన్ని డిస్టర్బ్ చేయట్లేదు, ఇందులోంచి మైనస్ కామన్ తీస్తే
ఇంకొక స్టెప్ రాద్దాం కావాలంటే. ఇందులోంచి మైనస్ కామన్ తీస్తారు డినామినేటర్లోంచి. ఇది ఏమవుతుంది, కాస్ ఏ ప్లస్ మైనస్ సైన్ ఏ అవుతుంది కదా. మైనస్ కామన్ తీస్తే ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, అవునా. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న మైనస్ ఇక్కడ పంపిస్తే ఇప్పుడు ఈ రెండు డినామినేటర్ సేమ్. సో ఎల్సిఎం తీయడానికి ఈజీ అవుతుంది. సో కాస్ ఏ మైనస్ సైన్ ఏ ఎల్సిఎం తీయచ్చు. న్యూమరేటర్ ఏమవుతుంది, యాజ్ ఇట్ ఈస్ రాసేయచ్చు, అవునా. సిన్స్ ద డినామినేటర్స్ ఆర్ సేమ్ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి న్యూమరేటర్స్ యాజ్ ఇట్ ఈస్ రాయొచ్చు. కాస్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ మైనస్ సైన్ ఏ. దిస్ ఈస్ లైక్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ కదా. సో ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బి. ఐడెంటిటీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి చాలాసార్లు వస్తుంది, చెప్పాను కదా. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ లాగా ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి డివైడెడ్ బై కాస్ ఏ మైనస్ సైన్ ఏ. కాస్ ఏ మైనస్ సైన్ ఏ, కాస్ ఏ మైనస్ సైన్ ఏ క్యాన్సిల్ అయితే ఏం మిగిలింది, కాస్ ఏ ప్లస్ సైన్ ఏ, విచ్ ఈస్ నథింగ్ బట్ యువర్ ఆర్హెచ్ఎస్. అర్థమైంది కదా. సో ఇక్కడ ఈ రెసిప్రోకల్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యాం, ఇది ఒకటి కలెక్ట్ చేసుకోండి. అండ్ ఏం చేసాం, ట్యాన్ ఏని సైన్ ఏ కాస్ ఏ కన్వర్ట్ చేసాం, ఎల్సిఎం తీసాం, రెసిప్రోకల్ చేసాం, ఐడెంటిటీ వచ్చింది. ఏంటి ఐడెంటిటీ, మైనస్ కామన్ తీసాం, ఎందుకంటే డినామినేటర్స్ చూస్తే సేమ్ ఉన్నాయి, మైనస్ ఒకటి డిఫరెన్స్ ఉంది. సో ఆ మైనస్ కామన్ తీస్తే డినామినేటర్ సేమ్ వచ్చింది, న్యూమరేటర్ ఇది వచ్చింది. దిస్ ఈస్ లైక్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్, ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ, అండ్ దెన్ వీ గాట్ ది ఆన్సర్. క్లియర్. సో లెట్స్ ప్రొసీడ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రూఫ్ దట్ సీకెంట్ థీటా మైనస్ tan theta whole square is 1 minus sin theta divided by 1 plus cos sin theta. 1 minus sin theta by 1 plus sin theta. సో మనకి ఇచ్చిన LHS ఏంటి, సీకెంట్ థీటా మైనస్ tan theta హోల్ స్క్వేర్. మనం కన్వర్ట్ చేయాల్సింది సైన్ టర్మ్స్లో. సో సింపుల్గా అక్కడ ఏం కన్వర్ట్ చేయాలి చూసారుగా, సైన్లో కన్వర్ట్ చేయాలి. సో నేను ఏం చేస్తాను అంటే దీన్ని సైన్ కాస్లో కన్వర్ట్ చేసేస్తున్నా. ఓకే, సీకెంట్ థీటా మైనస్ tan thetaని సైన్ కాస్లో కన్వర్ట్ చేస్తున్నా. ఎందుకు చేస్తున్నా, నాకు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఏం కావాలి, సైన్ టర్మ్స్లో కావాలి. ఓకే, సో ఇప్పుడు కన్వర్ట్ చేసిన తర్వాత సీకెంట్ ఈజ్ 1 బై కాస్ మైనస్ tan ఈజ్ సైన్ బై కాస్ అండ్ యూ హ్యావ్ ఎ స్క్వేర్. సో ఎల్సిఎం తీస్తే డినామినేటర్ కాస్ థీటా సేమ్, అవునా, స్క్వేర్ ఉంది. న్యూమరేటర్ ఏమవుతుంది, 1 మైనస్ సైన్ థీటా అవుతుంది కదా. నా సపరేట్ ద స్క్వేర్స్. దిస్ ఈజ్ 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ థీటా. మనకు కాస్ కావాలా, కాస్ వద్దు. ఓకే, 1 మైనస్ సైన్ ఇది వచ్చింది, కానీ ఇక్కడ స్క్వేర్ ఉంది, స్క్వేర్ కూడా వద్దు. డినామినేటర్లో 1 ప్లస్ సైన్ కావాలి. సో దీన్ని మనం ఎట్లా రాయొచ్చు అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. ఓకే, 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ ఉంది డివైడెడ్ బై కాస్ స్క్వేర్ థీటాని ఎట్లా రాయొచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్. ఈ సైన్లో కావాలి కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్ స్క్వేర్ థీటాని 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అని రాయొచ్చు. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఓకే, సో ఇప్పుడు చూడండి, 1 మైనస్ సైన్ థీటా హోల్ స్క్వేర్ నాకు ఏం కావాలి, 1 మైనస్ సైన్ థీటానే కావాలి. సో నేను ఏం చేస్తాను అంటే దాన్ని 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా, అంటే ఇది ఎట్లుంది, ఏ స్క్వేర్ లాగా ఉంది. సో ఏ ఇంటూ ఏగా రాశాను, హోల్ డివైడెడ్ బై దిస్ ఈజ్ లైక్ 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా. అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని యూ కెన్ గెట్ ఏ ఐడెంటిటీ హియర్. ఏంటి ఐడెంటిటీ, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సో ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ రాయొచ్చు. ఓకే, సో ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మీకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ వచ్చేస్తారు. అర్థమైందా. సో ఎందుకు ఆ స్టెప్ తీసుకుంటున్నాం, ఎందుకంటే అక్కడ కాస్ సైన్లో ఉంది కాబట్టి కాస్ వద్దు, కాస్ని కన్వర్ట్ చేసాం. కాస్ని కన్వర్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇది 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా ఉంది, మనకు కావాలి 1 ప్లస్ సైన్ థీటా. ఇమీడియట్గా మీకు ఐడియా రావాల్సింది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే ఏ ప్లస్ బీ టు ఏ మైనస్ బీ. సో 1 ప్లస్ సైన్ థీటా 1 మైనస్ సైన్ థీటా వస్తుంది. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఫైనల్ ఆన్సర్. క్లియర్. సో లెట్స్ సీ వన్ మోర్ క్వశ్చన్. సో ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ప్రూఫ్ దట్ కాస్ థీటా బై 1 మైనస్ సైన్ థీటా ప్లస్ 1 మైనస్ సైన్ థీటా బై కాస్ థీటా ఇస్ 2 సీకెంట్ థీటా. మీరు తీసుకుంటే మీ ఎల్హెచ్ఎస్ ఎట్లుంది, యువర్ ఎల్హెచ్ఎస్ ఇస్ కాస్ థీటా డివైడెడ్ బై 1 మైనస్ సైన్ థీటా ప్లస్ 1 మైనస్ సైన్ థీటా డివైడెడ్ బై కాస్ థీటా. అంటే ఆల్రెడీ సైన్ కాస్ట్లో ఉంది, మీరు ఇంకా కన్వర్ట్ చేయడానికి లేదు, కానీ రెండు డిఫరెంట్ ఫ్రాక్షన్స్. సో ఎల్సిఎం తీసుకునే పాసిబిలిటీ అవుతుంది కదా, అర్థమవుతుందా. సో మీ థింకింగ్ అట్లా ఉండాలి. నేను చెప్పే మాటలు యాక్చువల్లీ దట్ ఈస్ యువర్ థింకింగ్ ప్రాసెస్ యూ షుడ్ హ్యావ్. క్లియర్. సో ఎల్సిఎం తీసుకుంటే రెండు డిఫరెంట్ డినామినేటర్స్ కాబట్టి మల్టిప్లై అవుతాయి. న్యూమరేటర్స్ ఇది దీంతో మల్టిప్లై అవుతుంది, ఇది దీంతో మల్టిప్లై అవుతుంది. సో కాస్ థీటా ఇంటూ కాస్ థీటా కాస్ స్క్వేర్ థీటా ప్లస్ 1 మైనస్ సైన్ థీటా ఇంటూ 1 మైనస్ సైన్ థీటా. ఏ ఇంటూ ఏ లాగుంది, సో ఏ స్క్వేర్
సో దిస్ ఈజ్ అగైన్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ టీటా. ఇప్పుడు ఇది చూడండి a మైనస్ బి హోల్ స్క్వేర్ వచ్చింది కదా. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఐడెంటిటీ అప్లై చేయడం రావాలి. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ 1 ఇంటూ సైన్ టీటా అంటే 2 సైన్ టీటా. డినామినేటర్ ఏముంది 1 మైనస్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. ఇప్పుడు ఇది చూడండి కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఎంత 1. సో ఇది 1 అయింది. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా ఈ రెండు కలిపితే 1 అయింది. ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2 సైన్ టీటా డివైడెడ్ బై 1 మైనస్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. ఇది 1 ప్లస్ 1 అంటే 2 కదా. సో 2 మైనస్ 2 సైన్ టీటా డివైడెడ్ బై 1 మైనస్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. ఇక్కడ మళ్ళీ చూడండి ఇది 1 మైనస్ సైన్ టీటా, ఇది 2 మైనస్ 2 సైన్ టీటా అంటే 2 కామన్ ఉంది కదా. సో 2 కామన్ తీస్తే ఏముంటుంది ఇక్కడ 1 ఉంటుంది మైనస్ ఇక్కడ 2 కామన్ తీస్తే సైన్ టీటా ఉంటుంది హోల్ డివైడెడ్ బై 1 మైనస్ సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. క్యాన్సిల్. సో 2 బై కాస్ టీటా. 2 బై కాస్ టీటా అంటే ఏంటి 2 సీకెంట్ టీటానే కదా. 2 బై కాస్ టీటా ఈజ్ నథింగ్ బట్ 2 ఇంటూ 1 బై కాస్ టీటా. 1 బై కాస్ టీటా అంటే సీకెంట్ టీటా. దట్ ఈస్ యువర్ ఆన్సర్స్. క్లియర్. సో ఐడెంటిటీస్ క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. సో ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ అ లిటిల్ ప్రాక్టీస్ అండ్ మీకు అర్థం అవ్వాలి అక్కడ ఐడెంటిటీ ఎట్లా యూజ్ చేయాలో అర్థం అవ్వాలి. అండ్ ఇవి కాకుండా క్వశ్చన్స్ లైక్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ tan స్క్వేర్ 60 ప్లస్ cot స్క్వేర్ 30 హోల్ డివైడెడ్ బై sin స్క్వేర్ 30 ప్లస్ cos స్క్వేర్ 60 ఇట్లాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ వాల్యూ సబ్స్టిట్యూషన్. tan స్క్వేర్ 60 tan 60 √3 స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. cot 30 ఎంత cot 30 కూడా √3 కదా స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. sin 30 1/2 స్క్వేర్. cos 60 1/2 స్క్వేర్. ఫర్దర్గా సింప్లిఫై చేస్తాడు. √3 హోల్ స్క్వేర్ అంటే 3 √3 హోల్ స్క్వేర్ అంటే 3 డివైడెడ్ బై ఇది 1/4 ప్లస్ 1/4. సో ఇది 6 బై 1/4 ప్లస్ 1/4 అంటే 2/4 వస్తుంది లేదా 6 బై 1/2 అని రాయొచ్చు. సో ఇది ఏమవుతుంది 6 ఇంటూ 2 12 అవుతుంది. ఇది అర్థమైంది. ఈ 1/2 ఫ్రాక్షన్ ఇందాక చేసిందే 6 బై 1/2 ఉంది. సో ఇది పైకి వెళ్ళాలి అంటే 2/1 అవుతుంది. క్లియర్. సో ఇట్లాంటి మోడల్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దీనికి ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఇది కాకుండా మనం ప్రతి ఒక్క మోడల్ కూడా ఆల్రెడీ కవర్ చేసాము. సో ఇంకొక లాస్ట్ మోడల్ ఇది చూడండి. ఇఫ్ కొసీకెంట్ a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1 కొసీకెంట్ a ప్లస్ బి 1 cot a మైనస్ బి ఈజ్ √3 దెన్ ఫైండ్ a అండ్ b అంటాడు. సో ఇక్కడ కొసీకెంట్ a ప్లస్ బి 1 అంటే కొసీకెంట్ a ప్లస్ బి ఈక్వల్ టు 1 కొసీకెంట్ టర్మ్స్లో రాయాలంటే ఎట్లా రాస్తారు. we know sin 90 is 1. we know sin 90 is 1. కొసీకెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు sin 90 1 అని తెలుసు కదా. సో sin 90 1 అయితే కొసీకెంట్ 90 ఏమవుతుంది సైన్కి రెసిప్రోకలే కదా. సో ఇది 1 అయితే ఇది కూడా 1 అవుతుంది కదా. సో దీన్నే కొసీకెంట్ 90 అని రాయొచ్చా. 1 అని ఉంది 1ని కొసీకెంట్ టర్మ్స్లో రాయాలి ఎందుకంటే ఇక్కడ కొసీకెంట్ ఉంది కాబట్టి. నిన్నటి క్లాస్లో ఇదే నేర్చుకున్నాం కదా. కానీ ఈ క్వశ్చన్ చెప్పలేను నేను ఈ మోడల్ క్వశ్చన్. సో రేపు చెప్తున్నా. sin 90 1 అని తెలుసు మనకి. సో కొసీకెంట్ 90 విల్ ఆల్సో బి 1. సో ఈ 1ని కొసీకెంట్ 90 అని రాయొచ్చు. సో విచ్ ఇంప్లైస్ మీరు ఇప్పుడు యాంగిల్ ఈక్వేట్ చేయొచ్చుగా. సో యాంగిల్ ఏమవుతుంది a ప్లస్ బి ఈక్వల్ టు 90 అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఏంటి a ప్లస్ బి. ఇప్పుడు ఇక్కడ చూడండి cot a మైనస్ బి √3 మనకి √3 ట్యాన్లో ఎక్కడొస్తుంది √3 ట్యాన్లో ఎక్కడొస్తుంది tan 60 ఈజ్ √3 అవునా. సో tan 60 దీనికి రెసిప్రోకల్ చేస్తే cot 60 ఏమవుతుంది 1/√3 అవుతుంది. ఓకే. cot 60 1/√3 అవుతుంది కానీ మనకి √3 కావాలి. సో tan 30 1/√3 అవునా. tan 30 ఈజ్ 1/√3. సో cot 30 విల్ బి √3/1. సో ఇక్కడ ఏమని రాయొచ్చు నేను cot a మైనస్ బి ఈక్వల్ టు ఇది cot 30 అనమాట. సో a మైనస్ బి ఈక్వల్ టు 30. సింపుల్ 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. సాల్వ్ చేయండి. 2a ఈక్వల్ టు 180 వస్తుంది ఆర్ a ఈక్వల్ టు 90. a ఈక్వల్ టు 90 a ఈక్వల్ టు 90 ఎందులో అయినా ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. a ఈక్వల్ టు 90 వచ్చిందా. ఇది ఎంత ఇది 30 కదా మనం రాసింది. a మైనస్ b ఇస్ 30. ఓకే. 2a ఈక్వల్ టు 120 వస్తుంది. సో a ఈక్వల్ టు 60 వచ్చింది. a ఈక్వల్ టు 60 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే b ఈక్వల్ టు 30 వస్తుంది.
Okay, so this is one last model which I just wanted to tell you. సో ఇక్కడతో వీ కంప్లీటెడ్ ఆల్ ద మోడల్స్. ఇవి కాకుండా ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఎక్సర్సైజ్ 11.4 ప్రాక్టీస్ చేయమన్నా. సో ఈ క్లాస్ తర్వాత డెఫినెట్గా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఎట్లయితే లాజికల్గా చెప్పానో అక్కడ కూడా లాజికల్గా ప్రతి స్టెప్ ఎందుకు వస్తుందో మాట్లాడుకొని అప్పుడే ఆ స్టెప్ రాస్తాం. క్లియర్? సో డూ ప్రాక్టీస్ వెల్. ఐ హోప్ ట్రిగ్నోమెట్రీ విల్ బీ ఈజీ ఫర్ యూ ఫ్రమ్ నౌ, బట్ వన్ టైం ప్రాక్టీస్ ఫ్రమ్ యువర్ సైడ్ ఈస్ డెఫినెట్లీ నీడెడ్. సో ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు వీడియోలోంచి రాసుకున్నాను అనుకుంటున్నా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి సాల్వ్ చేయండి. చేసిన తర్వాత మీరు కంఫర్టబుల్గా పర్ఫెక్ట్ అని ఒక కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. ఓకే, సో జస్ట్ చూసి ఈజీగా ఉంది కదా అనుకోవద్దు, ఒకసారి చేయండి. రైట్? సో డూ షేర్ ద సెషన్స్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్. సో ఇఫ్ యూ share more and more, if you subscribe more and more, we feel like doing more videos for you. And I have one extra disclaimer for this. So we have a sponsor. సో మీరు మన ఛానల్లో చూసినట్టయితే జాయిన్ బటన్ ఉంటుంది. ఒక నిమిషం నేను మీకు అతని పేరు చెప్పాలి. సో యూ గేమర్. ఓకే, సో there is a member of our channel, యూ గేమర్. సో అతను మన ఛానల్కి థ్యాంక్ యూ మెంబర్షిప్ తీసుకున్నారు. సో మీరు సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంటుంది. థ్యాంక్ యూ మెంబర్షిప్ అంటే 29 రూపీస్. సో మీరు అట్లా డొనేట్ చేయాలి ఛానల్కి అంటే యూ క్యాన్. రైట్? సో థ్యాంక్ యూ మెంబర్షిప్, సపోర్టర్స్, సో ఇట్లా డిఫరెంట్ లెవెల్స్ ఉన్నాయి. మీకు డెఫినెట్గా ఛానల్ హెల్ప్ఫుల్ అయ్యింది, ఏమైనా చేద్దాం ఛానల్కి అంటే మీరు డొనేట్ చేయొచ్చు. సో యాజ్ స్మాల్ యాజ్ 29 రూపీస్ కూడా విల్ హెల్ప్ ద ఛానల్ ఎ లాట్. Okay, so thank you so much for being here, and thank you gamer for your thank you membership. So means a lot. So I'll see you in the next class. Do like, share, subscribe, comment, and if needed you can also help the channel with the join button. Okay, bye bye, take care, happy learning.